కూడా అంతంత మాత్రంగా ఉంది. ఎందుకైనా మంచిదే, కాస్త స్లోగా వెళ్ళండి మేడం. ఏంటి స్లోగా వెళ్ళేది? చూసావు కదా, అర్జునుడు ఆపకుండా బాణాలు వదిలినట్టు ఆ మేఘన నా మీదకి ఆధారాల మీద ఆధారాలు ఎలా వదిలిందో చూస్తున్నావు కదా. అది అలా ఎవిడెన్స్లు పంపించడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్లో ఉందని అర్థమవుతుంది. అందుకే ఇమ్మీడియట్ గా ఎస్పీ గారి ప్రొటెక్షన్ తీసుకోవాలి. లేదంటే మేఘన రూపంలో ఏ క్షణమైనా నన్ను ప్రమాదం చుట్టుముడుతుంది. కరెక్టే మేడం, కానీ మీరిలా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తే ఏదైనా తేడా కొట్టిందనుకోండి, ఎస్పీ గారి దగ్గర కంటే ముందు మనమే పైకి పోతామేమోనని భయంగా ఉంది. ఎవర్రా రోడ్డుకు అడ్డంగా ఇలా తగలబెట్టారు? మీరా మామూలుగా చెయ్యెత్తితే కారు ఆపుతాను కదా, మరి కారు ఆపడానికి ఇలా చెయ్యొచ్చా బుద్ధి లేకుండా? ఏంటి డబ్బులేమైనా కావాలా? ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, రేపొచ్చి తీసుకోండి. మేమొచ్చింది డబ్బుల కోసం కాదు, నిన్ను తీసుకెళ్లి నిజం ఒప్పించడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను తీసుకెళ్లి నిజం ఒప్పించడం ఏంటి? సెన్స్ లేకుండా. మమ్మల్ని అడ్డం పెట్టుకుని మా ద్వారా నువ్వు చేసిన నేరాలన్నీ మేఘనకి తెలిసిపోయాయి. ఆ రోజు లారీతో నందుకి యాక్సిడెంట్ చేసింది నేనేనని, దాని వెనుక సూత్రధారివి నువ్వేనని మేఘనా మేడం దగ్గర పక్కా ఆధారాలున్నాయి. లత పోస్ట్ మార్టం రిపోర్ట్ని తప్పుగా రాసిన విషయం మేఘనకి తెలిసిపోయింది. మీరు నన్ను బెదిరించి మర్డర్కు బదులుగా సూసైడ్ అని రాయించారని క్లియర్గా తెలిసిపోయింది. ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తన దగ్గర ఉంది. ఆ రోజు నందుకి యాక్సిడెంట్ చేసిన ఆ లారీ సీసీటీవీ ఫుటేజ్ మేఘనా మేడం దగ్గర ఉంది. ఆ సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి మేఘనా మేడం నా మీద కేసు పెడితే నేను అడ్డంగా ఇరుక్కుపోతాను. ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకెళ్లి మేఘన కేసు పెడితే లత డెడ్ బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తారు. ఇక అప్పుడు నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీ కారణంగా మేం దొరికిపోయాం. మేఘనా మేడం మమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నువ్వు మమ్మల్ని భయపెడితే మేము తప్పు చేసాం తప్ప మేము కావాలని ఎలాంటి నేరం చేయలేదు. మరి నువ్వు చేసిన నేరాలకు మేమెందుకు బలవ్వాలి? అందుకే నువ్వు మేఘన దగ్గరకు వచ్చి నువ్వు చేసిన తప్పుల్ని నేరాల్ని ఒప్పుకో. మా ద్వారా ఆ నేరాల్ని చేయించింది నువ్వేనని నిజం ఒప్పుకో. ఏం మాట్లాడుతున్నా? నేను నేరం చేశానని ఒప్పుకోవడం ఏంటి? అవును, ఒప్పుకోవాలి.
మా ద్వారా చేయించింది నువ్వే కాబట్టి ఒప్పుకొని తీరాలి. నో నో వే, నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. అయితే మేము నిన్ను చంపేస్తాం. ఏ పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నన్ను చంపేస్తానంటావేంట్రా? అవును, మేం జైలు పాలు కాకుండా ఉండాలంటే నిన్ను చంపడం ఒకటే మార్గం. మేఘనా మేడం శిక్షించాలనుకుంటుంది నిన్నే కాబట్టి నువ్వు చచ్చిపోయావనుకో మేఘనా గారు మా మీద కేసు పెట్టరు. రే పిచ్చి పిచ్చిగా వాగేవంటే చంపేస్తాను. తప్పు చేసిందే కాకుండా ఇంకా అరుస్తావేంటి? మేఘన ఒక జర్నలిస్ట్. తన దగ్గర ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. వాటిని న్యూస్గా టెలికాస్ట్ చేసిందనుకోండి, ఇన్నేళ్లు ఒక డాక్టర్గా నాకున్న పేరు గౌరవం అన్నీ మంట కలిసిపోతాయి. గవర్నమెంట్ నన్ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయిస్తుంది. అంతేకాదు, నా ప్రైవేట్ హాస్పిటల్ని సీజ్ చేస్తారు. ఒకవేళ అదే గనక జరిగితే ఆ అవమానంతో నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. నేరాలకి కారణం నువ్వైనప్పుడు నేను నా కుటుంబం ఎందుకు అన్యాయం అయిపోవాలి? యాక్సిడెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాక్కునే బతుకుతున్నాం. నా భార్య కూతుర్ని చూసుకోవడానికి ఇంటికి ఒక దొంగల వారం 10 రోజులకోసారి వెళ్తున్నాను. నా కూతుర్ని ప్రేమగా చూసుకోలేకపోతున్నాను. నా కూతురు కూడా నా మీద బెంగ పెట్టుకుంది. మాకీ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అందుకే నువ్వు వచ్చి మర్యాదగా మేఘనా మేడం దగ్గర నేరం ఒప్పుకో. ఏయ్! వదా! ఏయ్, వదలండి, వదలండి. ఏయ్! రమ్మంటుంటే! ఏయ్! నడు! ఏయ్! నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను మేఘన దగ్గరకు తీసుకెళ్లి నువ్వు చేసిన నేరాలని నీతోనే చెప్పిస్తాం. ప్లీజ్, నా చెయ్యి వదలండి. నడు! వదలండి. వదా! ఏయ్, వదలండిరా. అమ్మో, ఇక్కడ ఉంటే డేంజర్ లో ఉంది. వదలండి. ఏయ్, వదలండిరా. మీకా చెప్పేది, వదలండి. వదమంటుంటే! ఏయ్! నడు! రమ్మంటుంటే. ఏయ్! ఏయ్! ఆగు! ఏయ్! ఆగు! ఆగుతావా లేదా? ఆగు! 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 ఏయ్! 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 ఆగు! ఆగు! ఏయ్! ఆగు! ఏయ్! ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, ఏయ్, ఆగు. నా బండి, నా బండి. ఏయ్, ఆగు, ఏయ్! ఆగు. ఆగు! ఏయ్, ఏయ్! 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 ఛా! తప్పించుకుంది. అమ్మయ్యా, జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వాళ్ళు నన్ను మేఘన దగ్గరికి తీసుకువెళ్లేవాళ్ళు. ఒకవైపు మేఘన నుంచి మరోవైపు వీళ్ళ నుంచి షాకుల మీద షాకులు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఈ టెన్షన్ ఏంట్రా దేవుడా. ఏదైతేనేం మొత్తానికి వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చు.
ఇక నో ప్రాబ్లం, నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. మేఘన, నువ్వా? ఊహించలేదు కదా నేనిలా వస్తానని. నువ్వు అసలు ఊహించలేదు కదా. అది కాదు మేఘన, నువ్వేంటి ఇలా లారీలో రావటం, నన్ను గుద్దడం ఏంటి? ఈ పాటికే నీకు గుర్తొచ్చుండాలే. నువ్వు ఇలాగే లారీతో బైక్ ని గుద్దించి యాక్సిడెంట్ చేయించిన విషయం. గుర్తుకొచ్చిందా? నందుని లారీతో నువ్వు యాక్సిడెంట్ చేయించిన విషయం గుర్తుకొచ్చిందా? మేఘన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నేను నందుని లారీతో యాక్సిడెంట్ చేయించడం ఏంటి? చేయించలేదా? నువ్వు నందుని లారీతో యాక్సిడెంట్ చేయించలేదా? మేఘన, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా గురించి నీకెవరు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పారా? నీ గురించి, నువ్వు చేసిన కుట్రల గురించి, నీ పాపాల గురించి నాకు మొత్తం తెలిసిపోయిందే. నువ్వు చేసిన నేరాలకి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ నా దగ్గరుంది. చావు చివరి క్షణంలో ఉండి కూడా ఇంకా అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పావే, ఎంత అమాయకంగా నటించావే, ఎన్ని నాటకాలు ఆడావే. నందుకి నువ్వే యాక్సిడెంట్ చేయించావు, కానీ నువ్వే నందుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి కాపాడినట్టు అందరినీ నమ్మించావు. ఆ వంకతో నువ్వు మా ఇంట్లోకి, మా జీవితాల్లోకి అడుగు పెట్టావు. ఈ లోకంలో నీకంటే మంచి వ్యక్తి ఇంకెవరూ ఉండరన్నట్టుగా ఇటు నేను, నందు, అటు మా అత్తయ్య, బామ్మ అందరూ నిన్ను గుడ్డిగా నమ్మేలా చేశావు. కానీ నమ్మించి తడిగుడ్డితో నా గొంతు కోసావు. నన్ను మా ఆయన్ని విడదీశావు. నా మీద దొంగతనం నింద వేశావు. మా ఇంట్లో మా వాళ్ళ ముందు నన్ను దొంగలా నిలబెట్టావు.
అప్పటి వరకు నన్ను నిజాయితీకి మారు పేరులా చూసిన మా వాళ్ళందరూ మొదటిసారి నన్ను అనుమానించారు, దొంగలా చూశారు. అదంతా నీ కుట్ర వల్ల, అదంతా నీ కుట్ర వల్ల. బామ్మగారి గొంతుతో లాయర్కి ఫోన్ చేశావు. ఆస్తి నా పేరు మీద రాయమని బామ్మగారు చెప్పినట్టు లాయర్తో చెప్పావు. అప్పటి వరకు నన్ను సొంత మనవరాల్లా చూసుకున్న బామ్మ నేను ఆస్తి కొట్టేయడం కోసమే నందుని పెళ్లి చేసుకున్నానని నన్ను అపార్థం చేసుకుంది, అసహించుకుంది. అమ్మలా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మా అత్తయ్య నన్ను ఒక స్వార్థపరాల్లాగా అనుకుంది. నా మనసులో ఆస్తి కొట్టేయాలనే విషయం ఉందని ఆవిడ కూడా నన్ను అనుమానించేలా చేశావు కదే. దేవుళ్ళంటి నా భర్త కూడా నన్ను అనుమానించేలా, ద్వేషించేలా అతని మనసులో నా మీద విషయాన్ని నూరిపోసావు. అందుకే నీ మాయ మాటలు, అబద్ధాలు నిజమని నమ్మి అప్పటి వరకు నన్ను, నా పిల్లల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకున్న నా భర్త తన చేతులతోనే మమ్మల్ని బయటికి గెంటేశాడు. నువ్వు చేసిన కుట్రల కారణంగా అర్ధరాత్రి నా పిల్లల్ని తీసుకొని నేను రోడ్డున పడ్డాను. ఆ రోజు నా కొడుకు ఆకలితో తల్లడిల్లిపోయాడు. వాడు అమ్మ ఆకలి అని అడుగుతుంటే బాధతో కన్నీళ్ళని దిగమింగుకున్నానే తప్ప ఒక తల్లిగా నా కొడుకు ఆకలి తీర్చలేకపోయాను. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినా, మా జీవితాలు రోడ్డు మీద పడినా సరే నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నావు. నా పిల్లలకి దొంగ 500 నోటు ఇచ్చి వాళ్ళకి హోటల్లో అంట్లు కడిగే పరిస్థితి కల్పించావు కదే. అల్లారి ముద్దుగా పెంచుకున్న నా పిల్లల్ని అల్లాడిపోయేలా చేసావు కదే. చిన్న పిల్లల్ని అలా కష్టపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నువ్వు అసలు మనిషివేనా? కొట్టడం కాదు, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపిన తప్పు లేదు. లత నీకు ఏం అన్యాయం చేసిందనే తనని అంత దారుణంగా చంపేశావు. తనని భయపెట్టి చాలా లాగేసుకున్నావు. అది చాలదన్నట్టు ప్రాణాలు కూడా తీసావు కదే. అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నా మీద కోపంతో లత ప్రాణాలు తీస్తావా? నువ్వు మనిషివా, రాక్షసివా? శిశుపాలుడిలా నీ పాపాలు కూడా ఈ రోజుతో పండాయి. ఇంతమంది జీవితాలతో ఆడుకొని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న నువ్వు బ్రతికుండడానికి వీల్లేదు. నిన్నిలాగే వదిలేస్తే నువ్వు బ్రతికుంటే నాలాంటి చాలా మంది జీవితాలతో ఆడుకుంటావు. లత లాంటి అమాయకుల ప్రాణాలు తీస్తావు. నువ్వు బ్రతికుండకూడదు. చంపేస్తాను. అయిపోయింది. ఈ రోజుతో నీ పని అయిపోయింది. నీ కథ ముగిసిపోయింది. ప్లీజ్, తెలుసు తెలియక తప్పు చేశాను. వదిలే మేఘన, నన్ను వదిలే మేఘన, ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. చెంటి, ప్రాణాల మీద తీపి మొదలైందా? బ్రతకాలనే ఆశ కలుగుతుందా? నీది మాత్రమే ప్రాణమా? లతది ప్రాణం కాదా? లతని చంపేటప్పుడు ప్రాణం విలువ తెలిసి రాలేదా నీకు? మా జీవితాలతో ఆడుకునేటప్పుడు నీకు జీవితం విలువ తెలిసి రాలేదా? నువ్వు చంపే టైంలో లత కూడా ఇలాగే బ్రతిమాలుంటుంది కదా. మరి అంత దారుణంగా ఎలా చంపావు? ప్లీజ్ మేఘన, తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాను కదా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించి వదిలే మేఘన, ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం నీకు వెన్నత పెట్టిన విద్య. చెంటే, నిన్ను క్షమించి వదిలేయాలా? క్షమించి వదిలేయడానికి నువ్వు చేసింది పొరపాటో తప్పో కాదు, పాపాలు, దారుణాలు. నువ్వు చేసిన ఘోరాలకి, నేరాలకి నువ్వు ఇంకొక క్షణం కూడా బ్రతకుండకూడదు.
నిన్ను ఈ క్షణమే ఇప్పటికిప్పుడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ చంపకుండా నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు చేసిన కుట్రలు నందుకి, మా అత్తయ్య వాళ్ళకి తెలియాలి. ఎవరైతే నన్ను అనుమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో వాళ్ళకి నీ నిజ స్వరూపం తెలియాలి. అందుకే నిన్ను చంపకుండా ఆగిపోయాను. నేను వెళ్ళి నందుని, మా అత్తయ్య వాళ్ళని, పోలీసుల్ని తీసుకొస్తాను. నీ నిజ స్వరూపం వాళ్ళకి నిరూపించి అప్పుడు నేనే నిన్ను చంపేస్తాను. ఏయ్, ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు, ఎక్కడ దాక్కుంటావో దాక్కో. నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకొస్తాను. అందరి ముందు నీ అంతు చూసి నిన్ను శిక్షిస్తాను. గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద నీకు ఆయుష్ ఇంకో 10 నిమిషాలు మాత్రమే. జస్ట్ 10 నిమిషాలంతే. నందు, మేఘన నీకు చెప్పినవన్నీ అబద్ధాలు. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో, నువ్వు చేసిన కుట్రలు, పాపాలు అన్నీ నాకు సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోయాయి. అసలు ఇదంతా నువ్వెందుకు చేశావు? మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? సరే, నీకు చెప్పే శ్రమ లేకుండా నిన్ను చంపేస్తాను.